ఇప్పుడు మనం శక్తిపీఠాలలో 17వ శక్తిపీఠమైన విశాలాక్షి దేవాలయం గురించి తెలుసుకుందాము. విశాలాక్షి ఆలయం లేదా విశాలాక్షి గౌరీ ఆలయం విశాలాక్షి దేవతకి అంకితం చేసిన హిందూ దేవాలయం ఇది. ఈమె ఉత్తరప్రదేశ్లోని వారణాసి వద్ద గంగానది ఒడ్డున ఉన్న మీర్ ఘాట్ వద్ద విశాలమైన కనుల గల దేవత. ఈమె పార్వతీదేవి లేదా గౌరీ దేవత అంశగా భావిస్తారు. ఈ ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా పరిగణించబడుతూ వస్తోంది. ఇది హిందూ దైవిక తల్లికి అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన దేవాలయం. వారణాసిలోని ఈ పవిత్ర ప్రదేశంలో సతీదేవి చెవి పోగులు పడ్డాయని చెబుతారు. ఈ ఆలయం ప్రసిద్ధ మణికర్ణిక శ్మశాన వాటికలో ఉంది. విశాలాక్షి దేవాలయం కాజలి తీజ్లోని ఆలయ పండుగకు ప్రసిద్ధి చెందింది. ఇది హిందూ భాద్రపద మాసం ఆగస్టులో కృష్ణపక్షం రోజులలో 3వ రోజున నిర్వహిస్తారు. ఆదిపరాశక్తి 4 అవతారాల ప్రధానమైనవి కంచిలో కామాక్షి దేవతగా, ఉత్తరాన కాశీలోని విశాలాక్షి దేవతగా, పశ్చిమాన అలీబాగ్ లేదా శ్రీబాగ్లో రేణుకాదేవిగా, పశ్చిమాన అలీబాగ్ లేదా శ్రీబాగ్లో పద్మాక్షి దేవతగా, దక్షిణాన మీనాక్షి దేవతగా, తూర్పున పశ్చిమ బెంగాల్లోని కేతుగ్రామ్లో బహుళాక్షి దేవతగా పూజలందుకుంటూ ఉన్నారు. ప్రజాపతి దక్షుని కుమార్తె సతీదేవి కోరికకు విరుద్ధంగా శివుడిని వివాహం చేసుకుంటుంది. దక్షుడు గొప్ప యజ్ఞాన్ని నిర్వర్తిస్తాడు. కానీ సతీదేవిని శివుడిని ఆహ్వానించడు. ఆహ్వానం లేకుండానే సతీదేవి యజ్ఞస్థలానికి చేరుకుంటుంది. అక్కడ దక్షుడు సతిని విస్మరించి శివుడిని దూషిస్తాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యాగములో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. సతీదేవి చనిపోయింది, కానీ ఆమె శవం కాలిపోలేదు. సతి మరణానికి కారణమైనందుకు దక్షకుడిని శివుడు వీరభద్రుడు అవతారములో అతన్ని చంపి తిరిగి క్షమించి అతన్ని పునరుత్థానం చేశాడు. భరించలేని దుఃఖంతో ఉన్న శివుడు సతీదేవి శవంతో విశ్వంలో సంచరించాడు. చివరిగా విష్ణువు సతి శరీరాన్ని 51 భాగాలుగా విడదీశాడు. వాటిలో ప్రతి ఒక్కటి శక్తిపీఠంగా దేవత యొక్క ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ఆలయంగా మారాయి. ప్రతి శక్తిపీఠం వద్ద శివుడు భైరవ రూపంలో పూజించబడుతూ ఉన్నాడు. పురుషుడు ప్రతిరూపం లేదా పీఠం ఆదిష్టాన దేవత సంరక్షకుడుగా ఉంటున్నాడు. సతీదేవి కన్ను లేదా చెవిపోగు వారణాసిలో పడిపోయిందని ప్రతీతి. విశాలాక్షిని శక్తిపీఠంగా స్థాపించిందని నమ్ముతారు. అయితే ఈరోజు అక్కడ ఉన్న ఆలయంలో ఎవరైనా అడిగితే పూజారి మిగతా వారందరూ పడిపోయిన శరీర భాగం మూర్తి వెనుక దాగి ఉన్న ఆమె ముఖం అని నిర్ధారిస్తున్నారు. వారణాసి పవిత్ర భౌగోళికంలో సాష్టాంగ యోగాకు ప్రతీకగా చెప్పబడ్డాయి. ఇది 6 ప్రదేశాలను సందర్శించటం ద్వారా ప్రదర్శించబడుతూ ఉంది. ఇవి విశ్వనాథ్ ఆలయం. ఇది వారణాసిలోని అతి ముఖ్యమైన ఆలయం. ఇది శివునికి అంకితం చేయబడిన ఆలయం. విశాలాక్షి ఆలయం గంగానది కాలభైరవ ఆలయం. ఇది వారణాసి సంరక్షక విశాలాక్షి దేవత సంరక్షకుడుగా భైరవునికి అంకితం చేయబడిన ఆలయం. డుంటి గణపతి ఆలయం. ఇది గణేశునికి అంకితం చేయబడినది. దండపాణి దేవాలయం. ఇది శివుడి అంశానికి అంకితం చేసిన దేవాలయం. అన్నపూర్ణ శివుని భార్య పార్వతి ఆహారం రూపానికి సంబంధించిన దేవత. విశాలమైన కన్నులు కలిగినందున విశాలాక్షి అని పేరు పెట్టబడింది. ఆమె అత్యంత ప్రసిద్ధ ఆలయం వారణాసిలో ఉంది. ఇక్కడ ఆమె పోషక దేవతగా పరిగణించబడుతూ ఉంది. స్కంద పురాణం వ్యాస ఋషి వారణాసిని శపించిన కథను వివరిస్తోంది. ఎందుకంటే నగరంలో ఎవరూ అతనికి ఆహారం ఇవ్వలేదు. చివరగా విశాలాక్షి గృహిణి రూపంలో కనిపించింది. వ్యాసునికి
ఆహారం ఇస్తుంది. విశాలాక్షి ఈ పాత్ర అన్నపూర్ణ పాత్రను పోలి ఉంటుంది. ఆమె తన భర్త శివునికి భోజనం పెట్టింది. అతని ఆకలిని తన ఆహారంతో తీర్చగలదు. అన్నపూర్ణ ఆహారముతో సంతోషించిన శివుడు వారణాసిని స్థాపించి ఆమెను అధిష్టాన దేవతగా నియమిస్తాడు. వారణాసి దేవాలయంలోని విశాలాక్షి దేవత ప్రారంభ కాలంలో అన్నపూర్ణతో గుర్తిస్తారు. అయితే కాలక్రమేణా ఒక ప్రత్యేకమైన దేవతగా మారింది. ఫలితంగా దేవత ఆలయాలు ఏర్పడ్డాయి. విశాలాక్షి అంటే విశాలమైన కన్నుల గల దేవత అని అర్థం. ఈమె తరచుగా మరో 2 దేవతలతో సంబంధం కలిగి ఉంటుంది. కామాక్షి, కంచి కామాక్షి ప్రేమ కన్నుల దేవత. మదురై మీనాక్షి, మీనాక్షి దేవత చేప కన్ను పోలి ఉంటుంది. ప్రముఖంగా సారూప్య పేరు కారణంగా ఈ మూడింటిని దక్షిణ భారతీయులు అత్యంత ముఖ్యమైన దేవాలయాలుగా భావిస్తున్నారు. విశాలాక్షి ఉత్తర భారతదేశంలో నివసిస్తుండగా ఇతర దేవత ఆలయాలు దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఉన్నాయి. దక్షిణ భారతీయులు యుగ యుగాలుగా విశాలాక్షిని పూజిస్తున్నారు. ఈ ఆలయముతో బలమైన సంబంధాలను కలిగి ఉన్నారు. దక్షిణ భారత తమిళ ప్రజలు కూడా 1971లో ఆలయాన్ని పునరుద్ధరించడంలో సహాయపడ్డారు. ఆలయంలో పూజలు చేయటానికి ముందు భక్తులు తరచుగా సమీపంలోని పవిత్ర గంగానదిలో స్నానం చేస్తారు. పూజ, ఆరాధన, నైవేద్యాలు, దేవత స్తోత్రాల పఠనం, ఆలయంలో దాన ధర్మాలు ప్రధానమైన దేవత శక్తి కారణంగా అత్యంత ఫలవంతమైనదిగా పరిగణించబడుతోంది. వరుడి కోసం పెళ్లి కాని అమ్మాయిలు, సంతానం కోసం సంతానము లేని దంపతులు, అభాగ్యులు తమ అదృష్టం కోసం దేవతను ప్రత్యేకంగా పూజిస్తారు. గర్భగుడిలో 2 దేవతా చిత్రాలు పక్కపక్కనే ఉంటాయి. ఎడమ వెనుక భాగంలో విశాలాక్షి అని పిలువబడే ఒక చిన్న నల్ల రాతి చిత్రం, తరువాతి కాలంలో స్థాపించిన పొడవైన నల్లరాతి చిత్రము ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న విశ్వనాథ, అన్నపూర్ణ క్షేత్రాలను భక్తులు తరచుగా సందర్శిస్తూ ఉంటారు. విశాలాక్షి ఆలయం వార్షిక ఆలయ ఉత్సవం భారతీయ వర్షాకాలం చివరి నెల అయిన భాద్రపద మాసం కృష్ణపక్షంలో 3వ రోజు జరుపుకుంటారు. మహిళలు ఈ సమయంలో కాజలి, నలుపు అని పిలిచే రసిక వర్షాకాల పాటలు పాడతారు. ముఖ్యంగా మహిళలు వారి సోదరుల సంరక్షణ కోసము ఈ పవిత్ర దినాన్ని పాటిస్తారు. ఇది శక్తిపీఠాలలో 17వ శక్తిపీఠమైన విశాలాక్షి దేవాలయ చరిత్ర. ఇప్పుడు మనం ఇక 18 శక్తిపీఠాలలో ఒకటైన లాస్ట్ శక్తిపీఠమైన సరస్వతీదేవి, శారదాదేవి పీఠం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు శారదా పీఠం లేదా సరస్వతీదేవి శక్తిపీఠం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో నీలం నది ఒడ్డున ఉండేది. శారదాపీఠం పురాతన హిందువుల మందిరం. ప్రస్తుతం ఇది శిథిలమైన హిందూ దేవాలయం. పురాతన విద్యా కేంద్రం. సామాజిక శకం 6వ మరియు 12వ శతాబ్దాల మధ్య ఇది భారత ఉపఖండంలోని అత్యంత ప్రముఖ దేవాలయ విశ్వవిద్యాలయాలలో ఒకటని చెబుతారు. ప్రత్యేకించి దాని గ్రంథాలయానికి అత్యంత ప్రసిద్ధి చెందింది. ఉత్తర భారతదేశంలో శారదా లిపి అభివృద్ధి, ప్రజాదరణ పొందడంలో ఇది కీలక పాత్ర పోషించింది. దీని వలన లిపికి దాని పేరు వచ్చింది. ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకి చేరువలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులోని నీలం జిల్లాలో ఉంది. ఇక్కడ చీనా, కాశ్మీరీ భాషలు ఎక్కువగా మాట్లాడుతారు. ఈ ఆలయం వలనే కాశ్మీరుని శారదా దేశంగా కూడా పిలుస్తారు. కాశ్మీరీ పండితులు తీర్థయాత్రలలో భాగంగా 3 పవిత్ర ప్రదేశాలుగా మార్తాండ్ సూర్య దేవాలయము, అమరనాథ్ ఆలయాలతో పాటు శారదా పీఠం కూడా సందర్శిస్తారు. శక్తిపీఠంగా గుర్తింపు. హిందూ పురాణాల ప్రకారం ఇది 18 మహాశక్తి పీఠాలలో
ఒకటిగా భావిస్తారు. ఇది సతీదేవి కుడి చెయ్యి పడిపోయిన ప్రదేశంగా ఆధ్యాత్మికత స్థానాన్ని సూచిస్తుందని నమ్ముతారు. శారదాపీఠం కాశ్మీరీ పండిట్ల పవిత్ర యాత్రా స్థలాలలో మార్తాండ్ సూర్య దేవాలయం, అమర్నాథ్ ఆలయముతో పాటుగా శారదాపీఠం కూడా ఒకటి. ముజాఫరాబాద్ నుండి శారదాపీఠం దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో, ఆజాద్ కాశ్మీర్ రాజధాని నుండి 130 కిలోమీటర్ల దూరంలో, కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుండి నియంత్రణ రేఖ నుండి 10 కిలోమీటర్ల దూరంలో, బారాముల్లా నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మాజీ రాచరిక రాష్ట్రం జమ్మూ కాశ్మీర్, పాకిస్తాన్, భారతదేశ నియంత్రణ ప్రాంతాలను విభజిస్తోంది. ఇది సముద్ర మట్టానికి 1981 మీటర్ల ఎత్తులో నీలం నది వెంబడి శారదా గ్రామంలో మౌంట్ హర్ముక్ లోయలో ఉంది. దీనిని కాశ్మీరీ పండితులు శివుని నివాసంగా నమ్ముతారు. చరిత్ర. దీని నిర్మాణ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరి చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం సామాన్య శకం పూర్వం 237లో మౌర్య మహారాజు అశోకుడు నిర్మించాడని అంటారు. కానీ కొంతమంది కుషాన్ సామ్రాజ్యంలో నిర్మించబడిందని, మరికొందరు మార్తాండ్ సూర్య దేవాలయముతో పాటు కాశ్మీరీ రాజు లలితాదిత్య ముక్తాపీడుడు సామాన్య శకం 724 మరియు 760 మధ్య కాలంలో నిర్మించాడని చెబుతారు. పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలో సతీదేవి కుడి చెయ్యి పడిపోయిందని తెలుస్తోంది. ఇది 18 మహాశక్తి పీఠాలలో ఒకటి. అయితే ప్రస్తుతం ఆలయ శిథిలాలు తప్ప మరి ఏమీ లేవు. ఇది ఒకప్పుడు కాశ్మీరీ పండితుల విద్యా కేంద్రంగా విరాజిల్లింది. ఇక్కడే ఆదిశంకరాచార్యులు సర్వజ్ఞాన పీఠాన్ని అధిష్ఠించారు. రామానుజాచార్య బ్రాహ్మణ సూత్రాలపై తన సమీక్షను ఇక్కడ రాశారు. ఒకప్పుడు సాంస్కృతిక పండితులకు, కాశ్మీరీ పండితులకు, హిందూ, బౌద్ధ ధర్మాలకు ఇది నిలయంగా ఉండేది. ఇక్కడి శారదాదేవినే అష్టాదశ శక్తిపీఠాలలో ఒకరైన సరస్వతీదేవిగా కొలుస్తారు. హిందూ విశ్వాసాల ప్రకారం సతీదేవి కుడి చెయ్యి ఇక్కడ పడింది. 1947లో భారతదేశం, పాకిస్తాన్ విడిపోయిన తరువాత హిందూ భక్తులు ఆలయాన్ని సందర్శించడంలో ఇబ్బంది పడ్డారు. 2007లో ఈ ఆలయాన్ని కాశ్మీరీ పండితుడు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చర్ రిలేషన్స్ ప్రాంతీయ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆయాజ్ రసూల్ నర్జీ సందర్శించారు. అప్పటి నుండి భారతీయ భక్తులను సందర్శించడానికి అనుమతి కోసం ఒత్తిడి మొదలైంది. కాశ్మీరీ పండిట్లను ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించడానికి ఏర్పాట్లు చేసిన శారదా బచావో కమిటీ భారత ప్రభుత్వంతో పాటు పాకిస్తాన్ ప్రధాన మంత్రికి ఒక లేఖ రాసింది. ముజాఫరాబాద్ ద్వారా భక్తులను ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించాలని ఒత్తిడి తెచ్చింది. ఇక్కడి శారదాదేవి లేదా సరస్వతీదేవికి చెందిన స్తోత్రం దిగువన వివరించబడి ఉంటుంది. జ్ఞానప్రద సతీమాత కాశ్మీరేతు సరస్వతి, మహావిద్య మహామాయ భక్తి ముక్తి ప్రదాయిని. శారదాపీఠమును వివిధ చరిత్రకారులు ప్రాచీన భారతదేశములో దాని పౌరాణిక స్థితి, ప్రాముఖ్యతను సూచించారు. దాని చారిత్రక అభివృద్ధి వివిధ చారిత్రక మూలాల ద్వారా చేసిన సూచనల ద్వారా గుర్తించబడింది. శారదా లిపి కాశ్మీరులో ఉద్భవించినప్పటికీ ఇది శారదా పీఠంలో విస్తృతంగా ఉపయోగించబడింది. సంస్థ నుండి లిపికి దాని పేరును పొందింది. లిపి కాశ్మీరులో అభివృద్ధి చేయబడిందనే ప్రజాదరణ పొందిన నమ్మకాన్ని అందించింది. దేవాలయంగా మార్పు. సామాన్య శకం 8వ శతాబ్దం నాటికి ఈ ఆలయం తీర్థయాత్రగా ఉండేది. ఇది నేటి బెంగాల్ నుండి విశేషంగా భక్తులను ఆకర్షించేది. 11వ శతాబ్దం నాటికి ఇది భారత ఉపఖండంలో అత్యంత గౌరవనీయమైన ప్రార్థనా స్థలాలలో ఒకటిగా వెలుగొందని అల్ బిరూని భారతదేశ చరిత్రలో వివరించారు. విశేషం ఏమిటంటే
ఇది అతని కాశ్మీర్ వర్ణనలో కాదు, ముల్తాన్ సూర్య దేవాలయం, స్థానేశ్వర్ మహాదేవ్ ఆలయం, సోమనాథ్ ఆలయంతో పాటు భారత ఉపఖండంలోని అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయాల జాబితాలో వివరించాడు. ఈ మన శక్తిపీఠాలలో 18వ శక్తిపీఠమైన సరస్వతీదేవి ఆలయ చరిత్ర.